ప్రత్యేక తెలంగాణ ఉద్యమాన్ని ఎగదోసింది వైఎస్ఏనని గాలి ముద్దుకృష్ణమనాయుడు అన్నారు. 40 మంది ఎమ్మెల్యేలతో సంతకాలు పెట్టించింది రాజశేఖర్ రెడ్డేనని పేర్కొన్నారు. సిడబ్ల్యూసీ ప్రకటనను వైకాపాకు ముందే లీక్ చేయడంతో ఆ పార్టీ రాజీనామా నాటకాలకు తెరలేపిందని ఆరోపించారు. అధికార పక్ష నేతలు ఇతర పార్టీలపై విమర్శలు మానుకోవాలని మరో నేత సోమిరెడ్డి హితవు పలికారు. కొత్త రాజధాని కోసం చంద్రబాబు చేసిన ప్రతిపాదనను దిగ్విజయ్ సరికాదనుకుంటే ఆయన ముందున్న ప్రణాళికేమిటో చెప్పాలని డిమాండ్ చేశారు. మీరు అధికారంలో ఉండి రాయలసీమ మంత్రులు టీజీ వెంకటేష్ గారు, శైలజనాథ్ గారు మీడియా ముందుకు వచ్చి రాయలసీమలో క్యాపిటల్ పెట్టకపోతే, జలాలు కేటాయింపకపోతే మేము కోస్తాతో డిఫర్ అవుతున్నాం, కోస్తా మంత్రులతో మీరు ప్రకటించి అక్కడ ఉండేవాళ్ళు మాకు విజయవాడలో క్యాపిటల్ కావాలని చెప్పేసి మీరు మాట్లాడి కేంద్ర మంత్రి అయిన తర్వాత ఒక ఆయన యూటర్న్ తీసుకొని చిరంజీవి గారికి పోయేసేసి శ్రీరామచంద్ర గారు స్టేట్మెంట్ ఇచ్చారు. చిరంజీవి గారు పోయి మాకు హైదరాబాద్ గురించి మాత్రమే అని చెప్పి మీ ఇష్టానుసారం రాష్ట్రంలో కేంద్రంలో అయోమయం సృష్టించి రాజకీయ కుట్రలు చేసి 99లో మీరు చిన్నారెడ్డి చేత ఫోరం పెట్టించి ఆ రోజు రాజశేఖర రెడ్డి సిఎల్పిలో అనౌన్స్ చేసి రాష్ట్రపతి ప్రసంగం చేసి ఇక్కడి దాకా మీరు తెచ్చినారు. నిర్ణయం ప్రకటించేటప్పుడు 3 ప్రాంతాల్లో ఒక కాన్ఫిడెన్స్ మీరు క్రియేట్ చేయలేకపోయినారు. ఈరోజు మీరేం మాట్లాడతారు? మీ ఆనం వివేకానంద రెడ్డి, జేసీ దివాకర్ రెడ్డి, టీజీ వెంకటేష్, చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడతారా? నేను నిన్న చెప్పాను, చంద్రబాబు నాయుడు లేఖ ఇచ్చేస్తే అంటే మీ సోనియా గాంధీ లేఖ ఇచ్చేయమనండి ప్రధానమంత్రికి, యూపీఏ ప్రభుత్వానికి ఇవ్వమనండి. ఈరోజు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ నిర్ణయం ప్రకటించిన తర్వాత గంటా శ్రీనివాస్ కానీ ఎవరైతే మంత్రులు మీరు మాట్లాడుతున్నారో మీరు పార్టీకి రాజీనామా చేయండి. మీ పార్టీ తీసుకున్న నిర్ణయం, మీ సోనియా గాంధీ గారు నిర్ణయం తీసుకున్నది కాంగ్రెస్ వర్కింగ్ కమిటీలో అనౌన్స్ చేసినారు. మీరు ఎందుకు డ్రామాలు ఆడతారు? ప్రజల్ని ఎందుకు మోసగిస్తారని చెప్పేసి అడుగుతా ఉన్నా నేను. ప్రజల్ని అమాయకులు చేసి విద్యార్థుల్ని మీరు రెచ్చగొట్టి 2 ప్రాంతాల్లో మీరే విజయోత్సవాలు చేసుకుంటూ ఈరోజు 3 ప్రాంతాల్లో మీరే డ్రామాలు ఆడుతూ ఉంటాం. ఎంతవరకు న్యాయం అని చెప్పి అడుగుతుందా?